హాయ్ ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ క్లిక్ టు ప్రొటెక్ట్ సుప్రీం ప్లస్ ప్లాన్ ఇన్బిల్ట్ ఫీచర్స్. పైన ఉన్న ఈ ఆప్షన్స్తో పాటు మనం పాలసీ తీసుకునేటప్పుడు ఈ ఇన్బిల్ట్ ఫీచర్స్ కూడా కలిపి అందివ్వడం జరుగుతుంది. అందులో ఫస్ట్ది ఇన్బిల్ట్ టెర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్. ఈ బెనిఫిట్ కింద దీంట్లో మనం 2 కోట్ల వరకు పెట్టుకోవచ్చు. ఈ పాలసీ చేసిన వ్యక్తి ఇంకొక 6 నెలలు అంతకంటే ముందుగానే తీవ్రమైన వ్యాధితో మరణిస్తాడని డాక్టర్లు నిర్ధారించినట్లయితే అతను చేసిన బీమా యొక్క అమౌంట్ని ముందుగానే అందివ్వడం జరుగుతుంది. దీనికి గాను అతని ఏజు 80 సంవత్సరాల లోపు ఇలా వ్యాధికి గురైనట్లయితే వారికి ముందుగానే అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్మార్ట్ ఎగ్జిట్ బెనిఫిట్. ఇది మనం పాలసీ తీసుకున్న 25 సంవత్సరాల తర్వాత మనం పాలసీని ఎగ్జిట్ చేసినట్టయితే మనం తీసుకున్న 100% బేస్ ప్రీమియమ్స్ అన్నీ రిఫండ్ చేయబడతాయి. అంతేకాకుండా దీంట్లో రైడర్స్కి మనం ఏదైతే అమౌంట్ కట్టామో ఆ అమౌంట్ ట్యాక్సెస్ రూపంలో కట్టించుకునే అమౌంట్ మాత్రం మనకి రిటర్న్గా అందివ్వరు. రిమైనింగ్ అమౌంట్స్ అన్నీ కూడా మనకి అందివ్వడం జరుగుతుంది. దీంట్లో పాలసీ యొక్క టర్ము మినిమం 31 సంవత్సరం కంటే ఎక్కువ ఉండాలి. ఆ పాలసీ ఇంకొక 5 సంవత్సరాల్లో క్లోజ్ అయిపోతుందనగా ఈ లోపు మనం పాలసీని క్యాన్సిల్ చేసి ఈ ప్రీమియమ్స్ అన్నింటినీ రిటర్న్గా పొందవచ్చు. ఈ స్మార్ట్ ఎగ్జిట్ బెనిఫిట్ అనేది లైఫ్ ఆప్షన్, లైఫ్ ప్లస్ ఆప్షన్ మాత్రమే వర్తిస్తుంది. లైఫ్ గోల్ ఆప్షన్కి వర్తించదు. నెక్స్ట్ లైఫ్ స్టేజ్ ఆప్షన్. దీంట్లో మనం పాలసీ తీసుకున్న తర్వాత మనకి మ్యారేజ్ అయినట్లయితే మనం తీసుకున్న బీమాలోని 50% అంటే 50 లక్షల వరకు మనం పెంచుకోవచ్చు. అదే ఫస్ట్ చైల్డ్ పుట్టినప్పుడు 25% అంటే 25 lakhs, సెకండ్ చైల్డ్ పుట్టినప్పుడు 25% అంటే 25 lakhs. అదే హోమ్ లోన్ తీసుకుంటే మళ్ళీ 50% అంటే 50 లక్షల వరకు మనం తీసుకున్న బీమాని పెంచుకోవచ్చు. ఈ విధంగా బీమాని పెంచుకోవడానికి 2 కండిషన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే ఈ పైన చెప్పిన ఈవెంట్స్ జరిగిన 6 నెలల లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ పాలసీ హోల్డర్ యొక్క ఏజ్ 40 సంవత్సరాల లోపు ఉండాలి. నెక్స్ట్ ప్రీమియం బ్రేక్ బెనిఫిట్స్. ఇందులో మనం పాలసీ తీసుకున్న 5 సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ బెనిఫిట్ని మనం యూజ్ చేసుకోగలం. 5 సంవత్సరాలు పోయిన తర్వాత 1 సంవత్సరం పాటు మనం కంటిన్యూస్గా ప్రీమియమ్స్ పే చేయకపోయినా మన పాలసీ అనేది కొనసాగుతుంది. ఈ విధంగా మనం ఈ బెనిఫిట్ని యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి యూజ్ చేసుకోవాలి అనుకుంటే 5 సంవత్సరాల గ్యాప్ అనేది ఉండాలి. తర్వాత మాత్రమే యూజ్ చేసుకోగలం. నెక్స్ట్ ఉమెన్ స్పెసిఫిక్ ప్రీమియం బ్రేక్. పాలసీ ఎవరైతే ఆడవారు తీసుకున్నారో వారు 2 సంవత్సరాలు పాలసీ తీసుకున్న తర్వాత మాత్రమే ఈ ఆప్షన్ని ఉపయోగించుకోగలరు. ఒకసారి ఉపయోగించుకున్నట్లయితే 12 నెలల వరకు వాళ్ళ ప్రీమియం పే చేయకపోయినా పాలసీ అనేది కంటిన్యూ అవుతుంది. దీన్ని వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో కానీ డెలివరీ అయిన తర్వాత 6 నెలల వరకు కానీ వీళ్ళు ప్రీమియమ్స్ పే చేయకుండా హోల్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళ హస్బెండ్ ఏదైనా కారణం చేత మరణించినట్లయితే ఆ ఇన్సిడెంట్ జరిగిన 6 నెలల లోపు వీళ్ళు ఈ బెనిఫిట్ని ఉపయోగించుకోవచ్చు. ఒకసారి ఈ బెనిఫిట్ని ఉపయోగించుకున్నట్లయితే మళ్ళీ 2 సంవత్సరాల గ్యాప్ అనేది ఇచ్చి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఈ బెనిఫిట్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ ప్రీమియమ్స్ని ఎప్పుడు రెగ్యులర్గా కట్టుతూ ఉండాలి. మధ్యలో ఎప్పుడు బ్రేక్ అనేది ఇవ్వకూడదు.